మొదటిగా పరిమళ వాసనగా చేసుకున్నాడు, రెండోదిగా ఆయన సొత్తుగా చేసుకున్నాడు, మూడోదిగా ఆయనతో కూడా జీవించేదనేది. ఏ పాటి వారం మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఎలాంటి వారం అంట? దుర్గంధముతో నిండిన వారం, మస్టుతో నిండిన వారం, దుర్వాసన కొడుతున్న వారం, మరణపు వాసన కొడుతున్న వారం, పాపములో కొట్టిమిట్టాడుతున్న వారం, దేవుని వల్ల కలుగు జీవములో నుండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది అన్నమాట. రండి చదువుతానండి, అమ్మ చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. వారైతే అంధకార సంబంధమైన మనస్సు కలిగిన వారే తమ హృదయ కాఠిన్యములున్న తనలోనున్న అజ్ఞానం చేత దేవుని కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వ్యర్థతను అనుసరిస్తున్నవారు